ఇది పూర్తి న్యాయం చేశారు ఆయన. సతీష్ సార్కి నాకు లైఫ్లో ఫస్ట్ మూవీ అన్నట్టు సార్. ఇంక ఇది వృద్ధికి ఇంక ఇది ఎప్పటికీ మర్చిపోలేము సార్ ఈ రిలేషన్ని దీనంతా. నువ్వు చేస్తావే, నువ్వు ఆ టైప్ ఆఫ్ మా ఆలోచన ఉన్న డైరెక్టర్ సార్ మీరు నాకు ఉప్పిన ఇచ్చారు సార్ ఫస్ట్, చరణ్ సార్ ఏమో పెద్ద ఇచ్చారు సార్. మీతో కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, చేస్తాను ఎప్పుడైతే అప్పుడు. నువ్వు అలా పరిగెత్తమని తూకమని వైర్లతో అంటే అలాయా అయ్యో సార్, సార్ మీరు ఇప్పుడు కూడా చేస్తున్నారు సార్. ఇప్పటికి వైర్లు కడుతుంటారు, పైకి లేపుతుంటారు, పల్చీలు కొట్టిస్తుంటారు. మొన్న శంకర ప్రసాద్ దీంట్లో కూడా చేశాను. పని అవసరం వచ్చేసరికి దేనికి నెరవం, అవును సార్. దేనికి వెనకం చేసే పరిస్థితి లేదు. ఇంకా ఒకసారి ఎన్ని వైర్లు కట్టి అన్నీ ఇవైపోయింది, కమిలిపోయింది. చరణ్ చూశాడు ఇంట్లో, ఏంటిది అన్నాడు. వైర్లు కట్టి లేపారు. ఇంకా వైర్లు ఇంటికి కడుతున్నారా, వాళ్ళు పిలిచి డాంగ్ అలా కష్టపడతారంటే మీరు అది అని తిట్టాడు. మరి లేదరా వాళ్ళు కాదురా డూప్ సరిగ్గా చేయలేదని ఆయన తీసేసి నేనే చేశాను రా షార్ట్ అని వాళ్ళు అదే అన్నారు. డాడీ చేస్తానన్నారు అని. అంటే చరణ్ ఇందులో ఎంత కష్టపడ్డాడు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ ఆల్రెడీ వాళ్ళ క్యారెక్టర్ ద్వారా వాళ్ళే గుర్తించారు. వాడు ప్రతిరోజు అలసిపోయి ఇంటికి వచ్చి నీరసించి అలా కూర్చున్న ప్రతిసారి నాకు మా నాన్నగారు నాతో ఏమన్నారో, నన్ను ఏమనేవారో అది గుర్తుకొచ్చేదనమాట. అంటే దొంగ అనే సినిమాలో 8 అంతస్తుల ఒక హోటల్ పైన పారపెట్ వాల్ మీద నేను రోల్ చేస్తూ వెళ్ళినప్పుడు కింద స్లిప్ అయితే మాత్రం ఇది ఇప్పట్లా వైర్లు ఇలాంటి సేఫ్టీ డివైస్లు ఏమి లేవు, మొండితనంతో చేయటం అనమాట. అట్లాగే ట్రైన్ కింద పడుకొని గోండా సినిమాలో వెళ్తుంటే ఒక 3 ఇంచెస్ ఎవేగా బాడీ లూజ్ అయితే కంకరాలు కొట్టుకుపోయేవి. నా బలంతో ఉండాలి తప్ప ఇంకో హార్నెస్ కానీ అది కానీ లేదనమాట. ఇవన్నీ మా నాన్నగారి దగ్గర నుంచి చూసి ఇంటికి వచ్చేసి చాలా బాధపడేవాళ్ళు. తిట్టేసాడు. కోపంలో బాధ ఎలా ఉంటుందంటే బూతులు ఇచ్చేసేవారు. అలా చేయాలా అంటే ఏదో కొంచెం చెప్పకూడదు కొంచెం అలా తిట్టేసేసి ఆయన చేసేవారు. తప్పదనా దాందే ఉంది చేయాలి, లేకపోతే ఎలా కనపడదు రిజల్ట్, ఎలా మరి ఫ్యాన్స్ ఇచ్చేయాలి కదా వాళ్ళు ప్రేక్షకులు అని అప్పట్లో మాట్లాడేవాడిని. లేదురా రేపు పొద్దు నీకు కొడుకు పుట్టి, అప్పుడు ఇంకా చేయాలని పుట్టలేదు ఆ టైంకి, నీకు కొడుకు పుట్టి వాడు యాక్టర్ అయ్యి హీరో అయ్యి వాడు ఇలాగే కష్టపడుతున్నారు అప్పుడు తెలిసి వస్తారా మా ఫీలింగ్స్ ఏంటో నీకు అనేవాళ్ళు.